least once in a year, go to a place where you least expected that you will visit. ఇలానే ప్రతి ఇయర్ అనుకుంటాను. ఈసారి మాత్రం అనుకోవడం కాదని ప్లాన్ చేసుకొని మరీ వెళ్ళాను. We are going to Ramnagara. Hi, this is Ramya Akula. Welcome to Ramanagara series. రామనగరానా అంటే రామునికి ఈ ప్లేస్కి ఏమైనా రిలేషన్ ఉందా? అవును, 2 కథలు రామాయణంకి ఇంటర్లింక్ అయి ఉన్నాయని ఇక్కడ వారు చెప్తారు. అయితే ఆ కథలేంటో తెలుసుకుందామా? People, today we are heading to Ramadevara Betta in Ramanagara. ఈ ప్లేస్ బెంగళూరుకి 50 కిలోమీటర్స్ దగ్గరలో రామనగర అనే ఊరిలో ఉంది. ఎర్లీ మార్నింగ్ వితౌట్ ఎనీ వర్కౌట్ ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ 600 స్టెప్స్ ఎలానో ఎక్కాలి కనుక. హలో పీపుల్, వీఆర్ ఎట్ రామనగర రామదేవర బెట్ట. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే రాములు వారు అరణ్య వనవాసం టైంలో ఇటువైపు కూడా వచ్చారని ప్రతీతి. కథ ప్రకారం రావణుడిని ఓడించిన రాముల వారు సీతమ్మ, లక్ష్మణ, ఆంజనేయులతో కలిసి అయోధ్యకు తిరిగి ప్రయాణం అవుతారు. శ్రీరాముల వారు అయోధ్యకి తిరిగి వచ్చిన తరువాత అయోధ్యలో పట్టాభిషేక వేడుకలు ఘనంగా జరుగుతాయి. వానరరాజు సుగ్రీవులు కూడా అక్కడే ఉన్నారు. మరియు రాములు వారు సింహాసనంపై కూర్చొని ఒకవైపు సీతమ్మ, మరొక వైపు హనుమంతుడు మరియు లక్ష్మణులతో నిలబడి ఉండడం చూశారు. సుగ్రీవుడు ఈ క్షణాన్ని బంధించి స్వామివారిని ఆరాధించాలని కోరుకుంటాడు. ఒక రాయితో చెక్కబడిన ఈ విగ్రహాన్ని తన రాజ్యమైన కిష్కిందకు తీసుకువెళ్తుండగా ఒక ప్రాంతానికి చేరుకున్నప్పుడు సుకాసురుడు అనే రాక్షసుడు అతనిపై దాడి చేస్తారు. వీరి మధ్య బలమైన పోరాటం జరుగుతుంది. రాక్షసుడితో పోరాడడానికి సుగ్రీవుడు ఆ విగ్రహాన్ని నేలపై ఉంచవలసి వస్తుంది. సుగ్రీవుడు సుకాసురునిపై విజయం సాధిస్తాడు. అయితే క్రింద పెట్టిన విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరకుండా అక్కడే ఉండిపోతుంది. కొంత సమయం తరువాత ఆకాశవాణిలో భగవంతుడు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు అని వినిపిస్తుంది. ఇది విన్న సుగ్రీవుడు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని రామనగర అని, ఇక్కడున్న కొండలను రామదేవర బెట్ట అని, అలానే ఇక్కడున్న రాముల వారిని పట్టాభిరామ అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఎవ్రీ సాటర్డే, సండే మధ్యాహ్నం అన్నదానం కూడా పెడతారు. నాకైతే అక్కడ స్వీట్ పొంగల్ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అన్నట్టు మర్చిపోయా, వాటర్ బాటిల్ పట్టుకొని తప్పకుండా వెళ్ళండి. అయితే ఈ పక్కనే 2 పెద్ద కొండల మధ్య సీతమ్మ వారి కోనేరు అని ఉంటుంది. కోనేరు అన్నా కదా అని స్నానం చేద్దాం అనుకునేరు. ఈ కోనేరు చాలా లోతైనది. అందుకని ఈ కోనేరు చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది, వర్ణనాతీతం అంతే. అవును, 2 కథలు అన్నావు కదా, ఒక్కటే చెప్పావేంటి అనుకుంటున్నారా? అన్నీ ఒకే ఎపిసోడ్లో చెప్పేస్తే 2వ ఎపిసోడ్లో ఏం చూస్తారు? సరే, 2వ ఎపిసోడ్ హింట్ ఇవ్వనా? షోలే కాకాసుర. షోలేనా?
కాకాసురానా ఏం లింక్ ఉంది? Wow, that's an amazing spot. తెలిస్తే కమెంట్ చేయండి చూద్దాం. అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే రెండో ఎపిసోడ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతవరకు మీ రమ్య ఆకుల సైనింగ్ ఆఫ్.